ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంచిర్యాల జిల్లా పర్యటనతో సంస్థ సొమ్ము వృధా అయిందని 335 మందికి నియామక పత్రాలు ఇవ్వడానికి 50 లక్షల సింగరేణి డబ్బులు ఖర్చు చేశారని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస్ రామ్మూర్తితో కలిసి మిర్యాల రాజరెడ్డి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సభలో కార్మికులకు సంబంధించిన మెడికల్ బోర్డు నిర్వహణపై 250 గజాల ఇంటి స్థలంపై పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్పై గృహ నిర్మాణానికి 25 లక్షల వడ్డీ లేని రుణాలపై లాభాల వాటాపై మాట్లాడకుండా అబద్ధపు అసత్యపు మాటలు మాట్లాడాన్ని తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 13,000 మందికి ₹1 ఖర్చు లేకుండా నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నిన్నటి సభలో 335 మందికి నియామక పత్రాలు ఇవ్వడానికి 50 లక్షల రూపాయలు సింగరేణి సొమ్మును వృధా చేశారని ఆరోపించారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థను మరింత దివాళా తీస్తున్నారని విమర్శించారు. సింగరేణి ఆవిర్భావ వేడుకలకు సింగరేణి హాస్పిటల్లో సరైన మందులకు డబ్బులు లేవని, పనిముట్లు కూడా ఇవ్వడానికి కొనడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్న యాజమాన్యం ఇంత హంగామా చేయడం అవసరమా అంటూ ప్రశ్నించారు. 335 మందిలో బట్టి విక్రమార్క ఇతర మంత్రులు పట్టుమని 10 మందికి కూడా నియామక పత్రాలు ఇవ్వలేదని, మిగతావన్నీ అధికారులే ఇచ్చారని, అలాంటప్పుడు ఇలాంటి వృధా ఖర్చులు ఎందుకని నిలదీశారు. మొన్న శ్రీరాంపూర్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు 335 మంది డిపెండెంట్ జాబ్స్ నియామక పత్రాలు ఇవ్వడానికి వచ్చినటువంటి సందర్భంలో వారు మాట్లాడినటువంటి అసత్యాలు, అబద్ధాలు, వాటిని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తూ, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడం సరైంది కాదు. రెండవది, ఈరోజు ఎందుకు వచ్చిండ్రు, మీరు ఏం ప్రయోజనం కల్పించిండ్రు, మీరు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానాలు, హామీలు, మేనిఫెస్టో ఏంటి, ఐఎన్టీసీ వాళ్ళు చెప్పినటువంటి ఏంటి, లేదా రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా భూపాల్పల్లికి వచ్చినప్పుడు చెప్పినటువంటి ఏంటి, ఇందులో ఏ ఒక్కదానికైనా స్పష్టత ఇచ్చారా? గృహ నిర్మాణం కోసం 25-30 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నటువంటిది వీటి మీద ఎదురు చూసారు, లేదా సంస్థలో లాభాలు ఏమొచ్చినాయి అనేటువంటిది దీని మీద ఏమన్నా మంచి కబురు చెప్తారేమో అనేటువంటిది. దీనికి తోడుగా అందరూ ఎదురు చూస్తున్నటువంటిది మెడికల్ బోర్డు ఎప్పుడు పెడతారు, డేట్ అనౌన్స్ చేస్తారేమో అని అనుకున్నారు. కానీ ఈరోజు కార్మికులు ఆశించినటువంటి దానికైతేంది, కార్మికులకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసినటువంటి సందర్భం లేకపోగా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, హరీష్ రావు గారిని ఇలా అప్పుడు చేసినటువంటి వాటి గురించే చెప్పుతూ మంత్రులంతా మాట్లాడినటువంటి ఈరోజు 335 మందికి దాదాపుగా 50 లక్షల యాజమాన్యం ఖర్చు చేసింది. అంటే ఒక్కొక్కరికి 10-15 లక్షల వేల రూపాయలు ఒక్క అభ్యర్థి నియామక పత్రం ఇవ్వడానికి. అదే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు 13,119 మందికి ఇచ్చినటువంటి సందర్భంలో ఏ ఒక్క అభ్యర్థి నియామక పత్రానికి ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా జనరల్ మేనేజర్లు, అక్కడ ఉన్నటువంటి యూనియన్ ప్రతినిధులతోటి ఆ యొక్క నియామక పత్రాలు ఇచ్చినటువంటి సందర్భం. ఇంత ఆర్భాటంతో, ఇంత అట్టహాసంతో, ఒకవైపు కంపెనీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నదని, సింగరేణి కార్మికులకు మెడిసిన్స్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, సరైనటువంటి రెఫరల్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, మంచినీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు 2 లక్షలకు బదులు 1 లక్ష ఇచ్చినటువంటిది అయితేంది. ఇలాంటి కాస్ట్ కటింగ్ చేసుకుంటూ కార్మికుల సంక్షేమాన్ని, ఇటు విద్యను, వైద్యాన్ని పక్కన పెట్టి డబ్బులు లేనటువంటిది ఈరోజు వృధా చేస్తూ ఇలాంటి నియామక పత్రాలు ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. రెండవది, ఈ నియామక పత్రాలు 9 నెలల తర్వాత ఎందుకు ఇచ్చడం? అంటే ఈ 9 నెలల కాలంలో ఆ అభ్యర్థులు ఎవరైతే ఉద్యోగులు వాళ్ళు సర్వీస్ కోల్పోయినరు, ఈ 9 నెలల జీతం కూడా కోల్పోయారు. మరి ఎవరు బాధ్యులు? దీని మీద ఎవరిపైన చర్య తీసుకుంటారు? దీనిపైన బట్టి విక్రమార్క గారి స్పష్టత అయింది.
ఈరోజు సత్తుపల్లి బ్లాక్ కానీ కోయగూడెం బ్లాక్ కానీ కేసీఆర్ గారి హయాములో ఆక్షన్లో పాల్గొనకపోవడం వలన 9,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఆ బొగ్గు బావి ఎవరికైతే అలాట్ అయినటువంటి వాడు ఒక్క పెళ్ళ కూడా తీయద్దు అని ఆ రోజు ఐఎన్టీసీ కూడా కలిసి వచ్చినటువంటి సందర్భంలో ఆ 2 బొగ్గు బ్లాకులకు ఎవడొచ్చినా సరే ఇక్కడ బొగ్గు తవ్వనీయమంటే ఇప్పటి వరకు కూడా బొగ్గు తవ్వలేదు. అదే సత్తుపల్లి బ్లాక్ 3ది వాళ్ళకి స్థలం లేక బ్లాక్ 2లో మట్టి పోయాలి అని అంటే ఆ రోజు అనుమతించలేదు కేసీఆర్ గారు కానీ, లేదంటే సింగరేణి యాజమాన్యం కానీ, లేదా జీవి రెడ్డి డైరెక్టర్ P&Pగా ఉన్నటువంటి డైరెక్టర్ దానికి అనుమతించలేదు. అందుకే ఆయనను ఎక్స్ప్లోజివ్స్తో పాటు దీన్ని కూడా బాధ్యుని చేసి ఆయనను ఇంటికి పంపించే కార్యక్రమం చేపట్టారు. అందుకే కదా కేసీఆర్ గారు ఆ యొక్క బొగ్గుబాయిని తవ్వకుండా చేస్తే ఈరోజు ఆ బొగ్గుబాయిని నువ్వు సింగరేణికి అలాట్ చేయించేటువంటి ప్రయత్నం చేయాల్సింది పోగా ఇంకా నష్టమైందట. ఆ బొగ్గుబాయి ఎవడన్నా తవ్వుకున్నాడా, ఎక్కడ నష్టం జరిగింది, ఏంటిది అనేటువంటిది స్పష్టత లేదు ఆయనకు. అలాగే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా మరి ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ మట్టి పోసుకోవడానికి అనుమతి ఇద్దాము అనే ప్రయత్నంలోనే కదా జీవి రెడ్డిని ట్రాన్స్ఫర్ చేయించినటువంటిది. వాటి నువ్వా ఈరోజు అనుకూలంగా సత్తుపల్లి బ్లాక్ కాంట్రాక్టర్కు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా, లేదా అడ్డుకొని మట్టి పెళ్ళ తీయనేటువంటి తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది కార్మికులందరికీ కూడా స్పష్టత ఉన్నది. కార్మికుల చెమటను రక్తాన్ని ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి పీల్చి పిప్పి చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ. కార్మికులు తమ ప్రాణాలని పణంగా పెట్టి బొగ్గు తీస్తే దాన్ని వచ్చినటువంటి సొమ్మును వీళ్ళ విలాసాలకు జలసాలకు వీళ్ళ బంధువులకు కాంట్రాక్టర్లు ఇచ్చి దొడ్డిదారిన లాభాలు పొందుతున్నదే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. ఈ సింగరేణికి గుదిబండగా మారినటువంటి అడ్డియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు ప్రారంభించింది వీళ్ళ హయాంలోనే. 1,000 కోట్ల పెట్టుబడి పెడితే 100లలో కూడా పైసలు బయటకు వస్తలేవు, బొగ్గు బయటకు వస్తలేదు. ఇట్లా నాశనం చేసినే కాక ఈ సింగరేణి కార్మికులు 1,28,000 మంది ఉన్న కార్మికులు ఇవాళ 38,000 మందికి ఎందుకు వచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి VRS ఇంకా గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇటువంటి పథకాలే కదా. మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నోడు చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిపోయాయి. నువ్వు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఉండే దానికి మీరే పరిపాలిస్తుంది. మీ హయాంలో సింగరేణి ఉండే, మీరా దీన్ని బొందబెట్టింది మేమా? అదే ఆలోచించకుండా పెద్ద పెద్ద కమీజులు మీదికి మలుచుకుంటూ మాట్లాడతారు. ఈ కమీజులు మీదికి మలిసేది అవినీతి పనుల మీద మలుగుండ్రి, దొంగలను పక్క పెట్టుకొని మాట్లాడు కాదు. ఇవాళ నిజంగానే మెడికల్ బోర్డులో అవినీతి అయితే 2.5 ఏళ్ళుగా నువ్వేమో గుడ్డుగుర్ర పనులు తోముతాను అవే మరి. అయితే ఏ ఎంక్వైరీ అయితే వేసి దొంగ కూడా దొర కూడా తేలుకోవాలి కదా. అది ఎన్నికే శాతం అయితే లేదు. ఏమన్నంటే మెడికల్ బోర్డులో అవినీతి పనులు బయటికి కానీ ఆ సమయంలో నువ్వు వచ్చి పారదర్శకంగా చేస్తున్నావు కదా, నెలకు 3 చేస్తున్నావు కదా, మరి దాన్ని చేయి, వరుస పెట్టి చేసుకుంటారా. అదేమో బంధు పెట్టినావు 8 నెలలకెళ్ళి వాడు దిగిపోయినోనికి జీతం లేక వాడి పొలగానికి ఉద్యోగం లేక వాడు అప్పుల పాలైందంటే మేము వచ్చినాం ఈ 8 నెలల ముచ్చట చెప్తలేడు, ఇవాళ ఇప్పుడు ఇస్తానని చెప్తాడు. ఈ 8 నెలల నష్టానికి ఎవడు బాధ్యుడో ముందు నువ్వు తెలుసుకో. వానికి ఏదైనా ఆదుకోవడానికి ప్రయత్నం చేయి. వెంటనే ఉద్యోగాలు అట్టి రైటర్ ఇచ్చే ఉద్యోగానికి అక్కడికి వెళ్ళి హెలికాప్టర్ల మీద కాన్వాయిలు పెట్టి 100 మంది పోలీసులను పెట్టుకొని ఏమడుతుంది. ఇది మానుకోండి. ప్రజాధనాన్ని ఇది ప్రజాప్రభుత్వం అయితే ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయకని కోరుతా ఉన్నాం. అట్లాంటి జరుగుతుందనే దాన్ని కాపాడుతాం. మా హయాంలో జరిగింది, బీఆర్ఎస్ హయాంలో జరిగితే నువ్వేం చేస్తాను మరి ఇప్పుడు దాన్ని తప్పు మేము చేస్తే బాధ్యులను గుర్తించు. అది లేకుండా ఉట్టిగానే గాలికి దెబ్బ కొట్టి నీళ్ళ మీద దెబ్బ కొట్టిపోతారంటే కుదరది. ఈ సింగరేణిని కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ టీబీజీ కేసు ఉధృతంగా కొట్లాట మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు మేలుకొని సింగిల్ చదివి వచ్చి ఇవాళ ఉద్యోగ పత్రాలు ఇచ్చిపోతాను. ఇది వాళ్ళ కార్మికులకు తెలియదు అనుకుంటారా? ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, పర్లపల్లి రవి, జాహిద్ పాషా, పొలాడి శ్రీనివాస్, శేషగిరి, రొడ్డ సంపత్, జోసఫ్ తదితరులు పాల్గొన్నారు.